హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం కడుపుకి హాయిగా, నోటికి రుచిగా, పిల్లలు సైతం ఇష్టపడే విధంగా కమ్మని తోటకూర పెసరపప్పు ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది మీకు రైస్లోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. ఈ విధంగా కనుక మీరు చేస్తే ఉత్త కర్రీనే తింటారండి, అంత బాగుంటుంది. దీనికోసం ముందుగా 2 తోటకూర కట్టల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును కూడా ఒక అరగంట ముందు నానబెట్టుకొని పక్కన ఉంచుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని దూరగా వేయించాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోండి. 2 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి. ఒక 7-8 వెల్లుల్లి రెప్పల్ని కూడా వేసుకోండి. వీటిని కూడా దూరగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిగడ్డల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఫ్రైకి ఉల్లిపాయ ముక్కలు ఎంత ఉంటే అంత బాగుంటుందండి రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉప్పు వేసి ఫ్రై చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని కూడా వేసుకుందామండి. ఒక 3 నిమిషాల పాటు ఈ తోటకూరని బాగా వేయించుకోవాలండి. తోటకూరలో ఉండే నీరు మొత్తం కూడా పోయి కొంచెం దగ్గర పడాలన్నమాట. అప్పటి వరకు కూడా మీరు ఈ విధంగా వేయిస్తూ ఉండండి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి. ఈ కారం మొత్తం కూడా కూరకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసుకుని కొంచెం నీళ్లు పోసుకొని ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. పెసరపప్పు చక్కగా ఉడుకుతుందండి. 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండి, పెసరపప్పు చక్కగా ఉడికిపోయి మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయింది. పెసరపప్పు మరీ మెత్తగా ఉండకూడదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం తినేటప్పుడు పంటికి తగలాలండి, అప్పుడే చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.